హాయ్ గైస్, దిస్ ఇస్ పఠాన్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నాకు అమెజాన్ నుంచి ఎదురైనటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అలాగే అమెజాన్లో మీకు కనుక రాంగ్ ప్రోడక్ట్స్ వచ్చినాయి అనుకోండి, లేదంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఎలా రీప్లేస్ చేసుకోవాలో సింపుల్గా వీడియో చివరిలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే నాకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో మీకు కూడా రావచ్చు. మరి అటువంటి సందర్భాల్లో మీరు ఏం చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, మీరు చేస్తుంది ఏంటంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా అదేంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, చాలామంది అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, రకరకాల ప్రోడక్ట్స్ని ఎప్పటికప్పుడు బుక్ చేస్తూ ఉంటారు. నేను కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని బుక్ చేస్తున్నా ఫ్రెండ్స్. మరి కొన్ని సందర్భాల్లో మాత్రమే కొంతమందికి మాత్రమే రాంగ్ ఐటమ్స్ లేదంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ఫ్లిప్కార్ట్ సంబంధించి ఇలా జరుగుతుంది. ఫ్లిప్కార్ట్లో వాల్మార్ట్లో ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసుకున్నారో అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనము. మరి ఈ విషయాలన్నీ కూడా మనకి అమెజాన్లో లేవని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఎదురవ్వలేదు ఇన్నేళ్ళ నుంచి. కానీ రీసెంట్గా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే మనం రీసెంట్గా ఒక రోడ్ మైక్ అయితే వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నా. సో ఈ మైక్ ఆల్మోస్ట్ 30,000 అయితే నాకు పడింది. తీసుకున్న తర్వాత ఇప్పటివరకు నేను దీన్ని యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకు రీజన్ అంటే దీంతో పాటు మనకు ఒక కేబుల్ అయితే రావడం జరిగింది. సో ఆ కేబుల్ ఏంటంటే ప్యాచ్ కేబుల్ అనమాట. అది మీకు చూపిస్తా చూడండి. సో ఇదనమాట ఆ కేబుల్. దీని ద్వారా మనం ఈ మైక్ని డిఎస్ఎల్ఆర్తో కనెక్ట్ చేసుకోవచ్చు. మరి నా దగ్గర డిఎస్ఎల్ఆర్ నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్. అది సోనీ డిఎస్ఎల్ఆర్ అయితే ఆర్డర్ పెట్టాను. అది కూడా రావడానికి 2-3 డేస్ టైం అయితే పడుతుంది. మరి దీనికోసమే నేను ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అదేంటంటే దీన్ని మనం మొబైల్ ఫోన్తో కానీ లేదంటే ల్యాప్టాప్లో వీటన్నిటితో కనెక్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి రోడ్ యొక్క ప్యాచ్ కేబుల్ అనమాట ఇది. సో దీన్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. మరి ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నాకు ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మైక్ అయితే వచ్చింది కానీ మనకు కేబుల్ కరెక్ట్గా రాలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్ ఏ వచ్చిందని చెప్పి యూఎస్బీ కేబుల్ అయితే పంపించారు. మనకు రాసిన ప్రోడక్ట్ యాక్చువల్గా ఇది ఫ్రెండ్స్. ఈ కేబుల్ అయితే మనకు రావాల్సి ఉంది, కానీ ఇది నాకు చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత రావడం జరిగిందనమాట. మరి ఈ ఇచ్చినటువంటి ప్రోడక్ట్ని ఎలా రీప్లేస్ చేసుకునేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మనం అమెజాన్లో వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, నా అకౌంట్ సెక్షన్లో వెళ్ళి ఇక్కడ మనం ఆర్డర్ ఏం చేస్తామని మీకు చూపిస్తాను. సో ఆర్డర్ సెక్షన్లో వెళ్ళినట్టయితే సో కిందికి స్క్రోల్ చేద్దాం. కిందికి స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు రీప్లేస్మెంట్ ఆర్డర్ ఉంది కదా. ఇది యాక్చువల్గా నేను బుక్ చేసినటువంటి ప్రోడక్ట్. గైస్, మీరు ఆర్డర్ డీటెయిల్స్ చూడండి. నేను June 2న ఇదైతే బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసినటువంటి ఆర్డర్ వచ్చి ఆర్డర్ డేట్ June 2 ఫ్రెండ్స్. నాకు డెలివరీ అయినటువంటి డేట్ వచ్చి చూడండి, బ్యాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ అర్థమవుతుంది. సో June 7న నాకైతే డెలివరీ అవ్వడం జరిగింది. ఒక 5 డేస్ అయితే తీసుకున్నారు టైము. బట్ 5 డేస్ లోపల మనకు ప్రోడక్ట్ వచ్చింది చెప్పి నేను సంతోషపడ్డాను. కానీ ఎప్పుడైతే మనం ఈ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూసామో ఆటోమేటిక్గా మనకు షాక్ అయితే తగిలిందనమాట. అది యూఎస్బీ కేబుల్ అయితే పంపించారు వాళ్ళు. మళ్ళీ వెంటనే నేను రీప్లేస్మెంట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో రీప్లేస్మెంట్ ఆర్డర్ బ్యాగ్ చూసుకోవచ్చు. సో ఇదనమాట. మళ్ళీ సేమ్ ప్రోడక్ట్ని మనం రీప్లేస్ అయితే చేయడానికి రిక్వెస్ట్ అయితే పెట్టుకున్నా. కానీ ఇక్కడ షాక్ ఏంటంటే నేను రీప్లేస్మెంట్ ఆర్డర్ పెట్టేది 7th June, కానీ నాకు ఇక్కడ డెలివరీ టైం చూపించింది 28th June చూపించింది అనమాట. ఆల్మోస్ట్ 20-21 డేస్ నాకు టైం అయితే తీసుకోవడం జరిగింది. నేనైతే వెంటనే షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత టైం అయితే తీసుకోదు. ఇంతవరకు నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎన్నో ఆర్డర్స్ పెట్టాను. నేను ఉన్నటువంటి ఏరియాకి 20-25 డేస్ ఆర్డర్ డిలే అవ్వడానికి ఎటువంటి ప్రోడక్ట్ కూడా ఇంతవరకు నాకు ఆప్షన్ రాలేదన్నమాట. మరి ఇదే ఫస్ట్ టైం నాకు చూపించడం జరిగింది. మరి వెంటనే నేను ఏం చేస్తానంటే కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేస్తాను. సో కస్టమర్ కేర్ ఫోన్ చేసి నేను వాళ్ళతో చెప్పడం జరిగింది, మీరు ఎందుకు నా ప్రోడక్ట్ ఇంత డిలే చేస్తున్నారు? ఇంతకుముందు అయితే ఓన్లీ 4 to 5 డేస్లోనే డెలివరీ చేస్తారు కదా, మరి ఇది ఎందుకు చేయలేకపోతున్నారంటే వాళ్ళు చెప్పిన రీజన్ నాకు చాలా సిల్లీగా అనిపించింది. అదేంటంటే ఇక్కడ మీరు చూడండి, నేను ఫస్ట్ ఆర్డర్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ డీటెయిల్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆర్డర్ బుక్ చేసుకున్నటువంటి సెల్లరు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ సోల్డ్ బై అని చెప్పి కనబడుతుంది కదా. సో కోకోబ్లూ రిటైల్ లిమిటెడ్ వీళ్ళ నుంచి మాత్రమే మనకి రీప్లేస్మెంట్ రావాలంట. సపోజ్ ఈ ప్రోడక్ట్ మనం ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేశారంటే ఇక్కడ మనకి డెలివరీ Monday 26 June అంటుంది. అంటే 23rd June ఈరోజు 3 డేస్లోనే డెలివరీ నాకు కనబడుతుంది. మరి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ సెల్లర్ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది. సో సెల్లర్స్ మీ ఇన్ఫర్మేషన్ చూసామంటే ఇటు కోకోబ్లూ వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఎవరంటే ఇక్కడ చూసారంటే ఫోటో సెంటర్ ఇండియా అని వీళ్ళు సోల్డ్ చేస్తున్నారు. ఇక సెకండ్ ఆప్షన్ కూడా ఉంది మనకి. సో సెకండ్ ఆప్షన్ ఎవరంటే ఇక్కడ చూడండి, రాజ్ మ్యూజికల్స్ ఇండియా. సో వీళ్ళు మనకి సేల్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఇంకొకరు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇంకొకరు చూసారంటే చూడండి, సో కార్డ్ స్ట్రక్. ఓకే, సో వీళ్ళు అనమాట. అంతేగాని కోకోబ్లూ వాళ్ళు అయితే ఇప్పుడు మనకి లేరు ఫ్రెండ్స్. ఈ రీజన్ పట్టుకుని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఎవరి నుంచి అయితే రిసీవ్ చేసుకున్న ప్రోడక్ట్ వాళ్ళే రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్, అన్ని రోజులు వెయిట్ చేయాల్సింది చెప్పి కొంచెం రూడ్గా అయితే మాట్లాడారు. నాకైతే తిక్కరేగింది ఫ్రెండ్స్. వెంటనే నేను వాళ్ళు చెప్పాను, నేను ఒక యూట్యూబర్ని, డెఫినెట్గా మీ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను, అలాగే మీ హై అథారిటీస్కి అయితే కంప్లైంట్ చేస్తాను. మరీ ఇంత డిలే చేయడానికి రీజన్ ఏంటి? అసలు పంపించిన రాంగ్ ప్రోడక్ట్ మీరు. నేను అంతవరకు ఈ మైక్ని అయితే యూజ్ చేయలేను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి రోడ్ మైక్ అయితే యూజ్లెస్గా పడిపోయింది అన్ని రోజులు. సో అలా వాళ్ళతో చాలాసేపు గొడవ పడ్డం తర్వాత వాళ్ళు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అయితే రైజ్ చేశారు, సార్ మీ ప్రోడక్ట్ని
ఒక ప్రయారిటీ కింద మేమైతే తీసుకుంటాము, తొందరగా డెలివరీ అయ్యేటట్లు చూస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి 2 డేస్కి నాకు ఈ ప్రోడక్ట్ డిస్పాచ్ అయిపోయింది. అంతవరకు నా ప్రోడక్ట్ డిస్పాచ్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. నేను ఆర్డర్ పెట్టి కొన్ని రోజులు వెయిట్ చేస్తాను, కానీ డిస్పాచింగ్ అయితే అవ్వలేదు అనమాట. నేను ఎప్పుడైతే గొడవ పడ్డాను అప్పుడు మాత్రమే మనకు డిస్పాచ్ అయిపోయి వితిన్ 2 డేస్లో నాకు ప్రోడక్ట్ అయితే డెలివరీ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు డెలివరీ ఎప్పుడైందని చెప్పి. సో ఆల్మోస్ట్ సెకండ్ ప్రోడక్ట్ కదా. ఇక్కడ మీరు చూస్తారంటే జూన్ 17న నాకు ఈ మొత్తం ప్రోడక్ట్ అనేది డెలివరీ చేస్తారు. సో ఓవరాల్గా జూన్ 2న నేను బుక్ చేస్తే 15 డేస్ తర్వాత మనకు కావాల్సిన ఒరిజినల్ ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ నాకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు కూడా ఏదైనా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఫేస్ చేశారనుకుంటే మీరు చేసిన ఒకటే ఫ్రెండ్స్, రీప్లేస్మెంట్ ఆర్డర్ పెట్టుకోండి. వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి డెలివరీ టైం ఎక్కువ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళతో మీరు మాట్లాడండి. లేదంటే మాత్రం మీ ప్రోడక్ట్ చాలా డిలే అయితే చేస్తారు వీళ్ళు. కొంతమంది అదే విధంగా చేస్తుంటారు సెల్లర్స్ అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకొకసారి మీ కనుక రాంగ్ ప్రోడక్ట్ రిసీవ్ అయిందంటే మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు సార్, ఆ సెల్లర్ గురించి మేము కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ రైజ్ చేస్తామని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ నాకు కరెక్ట్ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనించే విషయాలు 2 ఫ్రెండ్స్. మొదటిది ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా అమెజాన్లో ప్రోడక్ట్ బుక్ చేసుకునేటప్పుడు రిటర్న్ పాలసీ ఉంది లేదా అనేది చెక్ చేసుకోవాలి. శాంపుల్గా ఇక్కడ మీకు ఏదో ఒకటి చూపిస్తా చూడండి. ఒక 2 ప్రోడక్ట్స్ అయితే చూపిస్తాను మీకు ఎలా రిటర్న్ చేసుకోవాలి, ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఏదో ఒక మొబైల్ అయితే ఇప్పుడు శాంపుల్ కోసం తీసుకుంటా. ఓకే, ఇప్పుడు OnePlus మొబైల్ అయితే తీసుకుంటున్నా. సో తీసుకున్న తర్వాత కింద స్క్రోల్ చేసామంటే ఓకే ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారంటే స్క్రీన్ కింద 7 days రీప్లేస్మెంట్ పాలసీ అని కనబడుతుంటుంది. సో దాన్ని క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసినప్పుడు సో పాలసీ ఏంటనేది కనబడుతుంది. ఇది రీప్లేస్మెంట్ అవుతుందా లేదా, తర్వాత రీఫండ్ అవుతుందా లేదా అని కనబడుతుంది అనమాట. ఇలా కనుక మీకు ప్రోడక్ట్ లేకపోయినట్టయితే డెఫినెట్గా మీకు అయితే రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ప్రోడక్ట్ బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వివరించండి. ఇంకోటి ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ ప్రోడక్ట్ ఉంది, ర్యామ్లు తర్వాత కొన్ని సెన్సిటివ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను దీన్నే తీసుకుంటున్నా. సో తీసుకున్న తర్వాత కింది స్క్రోల్ చేశారనుకోండి, ఇది ఒక ర్యామ్ కదా, ఓకే ల్యాప్టాప్ ర్యామ్ ఇది. కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ రీప్లేస్మెంట్ ఆర్డర్ చూడండి, నాన్ రిటర్నబుల్ ఆప్షన్ కనబడుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, నాన్ రిటర్నబుల్. సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇలా కనబడుతుంది. సో దిస్ ఐటమ్ ఈజ్ నాన్ రిటర్నబుల్ డ్యూ టు ద నేచర్ ఆఫ్ ది ప్రోడక్ట్. సో ఇలా కనబడుతుంది. మీరు ఏదైనా డ్యామేజ్ ప్రోడక్ట్ కానీ రాంగ్ ఐటమ్ కానీ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని రీప్లేస్మెంట్ చేసుకోవడానికి 5 days టైం అయితే ఇస్తారు. అంతేగాని క్వాలిటీ బాగాలేదని లేదంటే మీకు ప్రోడక్ట్ వద్దు అని చెప్పి మీరు రీప్లేస్మెంట్ చేసుకోవడానికి కానీ రీఫండ్ చేసుకోవడానికి కానీ ఆప్షన్స్ లేవు ఫ్రెండ్స్. సో చాలా పర్ఫెక్ట్ రీజన్ అయితే ఉండాల్సి ఉంటుంది రీప్లేస్మెంట్. ఇటువంటి వాళ్ళకి చాలా క్రిటికల్గా కూడా ఉంటుంది అనమాట. అందుకే చూసుకోండి, రీప్లేస్మెంట్ ఉన్న వాటిని మాత్రమే బుక్ చేసుకోండి. నాన్ రిటర్నబుల్ ప్రోడక్ట్ కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు యూజ్ చేయాల్సిందే. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఇక మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్ని సపోజ్ మీరు రిటర్న్ చేయాలనుకున్నట్టయితే సింపుల్గా మీరు ఫస్ట్ ఆర్డర్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ప్రాసెస్ అది కూడా చూపిస్తాను. సో ఆర్డర్లో వెళ్ళిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ అయితే వచ్చిందనుకోండి, సపోజ్ రాంగ్ ఐటమ్ వచ్చిందనుకోండి, ఇప్పుడు నీ ప్రోడక్ట్ నాకు డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిన తర్వాత ఇక్కడ చూడండి స్క్రోల్ చేశారంటే రిటర్న్ ఐటమ్స్ అని చెప్పి ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ. సో రిటర్న్ ఐటమ్స్లో ఎంతవరకు మీరు రిటర్న్ చేసుకోవచ్చు ఆప్షన్ కనబడుతుంది. 24th జూన్ వరకు ఉంది, ఈరోజు 23rd జూన్, రేపటి వరకు ఆప్షన్ ఉందన్నమాట. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఆప్షన్ కనబడుతుంది, వై ఆర్ యూ రిటర్నింగ్ దిస్ అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ డ్యామేజ్ అయిందా, లేదంటే మిస్సింగ్ పార్ట్స్ ఉన్నాయా, తర్వాత బాక్స్ బాగాలేదా, రాంగ్ ఐటమ్ మీకు సెండ్ చేశారా, లేదంటే ఐటమ్ డిఫెక్టివ్ డజంట్ వర్క్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. ఈ ఆప్షన్స్ ఒక్కొక్కదానికి ఒక వేరీ చేస్తూ ఉంటాయి అనమాట. సపోజ్ మీరు క్లాత్ వాటికి సంబంధించి మనం రిటర్న్ చేయాలంటే అక్కడ వేరే ఆప్షన్స్ వస్తాయి. సో వీటిలో ఏదో ఒక ఆప్షన్ ఇప్పుడు చూడండి. సో నేను ఏం చేస్తానంటే బోత్ ప్రోడక్ట్ అండ్ షిప్పింగ్ ఆప్షన్స్ ఓకే డ్యామేజ్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ కామెంట్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కామెంట్స్ ఏం చేద్దామంటే నాట్ వర్కింగ్ అని అర్థం. సింపుల్గా ఏదో రాసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించారంటే రీప్లేస్మెంట్ నాట్ అవైలబుల్ అని కనబడుతుంది. సో ఇదే అనమాట ప్రాసెస్ అనేది. మనకి అక్కడ ఆప్షన్ అయితే కనపడింది, రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉందని చెప్పి, కానీ ఇక్కడ మీరు చూస్తారంటే అవుట్ ఆఫ్ స్టాక్ కనబడుతుంది. సో రేపు నాకు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్, రేపటి లోపల నేను ఇది రిటర్న్ చేసుకోకపోతే అది అవుట్ ఆఫ్ స్టాక్ రేపట్లో ఉందనుకోండి, ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేయాల్సిందే. సో ఇటువంటి కొంచెం క్రిటికల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తుంటాయి అనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి ఇక్కడ రీప్లేస్మెంట్ ఆప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. రీఫండ్ ఆప్షన్ స్టేటస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ ఫోటోలో చూసుకోవచ్చు. అక్కడ కొంతమందికి రీప్లేస్మెంట్ ఉంటుంది, తర్వాత రీఫండ్ కూడా చేస్తారనమాట. కంప్లీట్గా నాకు ప్రోడక్టే వద్దు, రీప్లేస్మెంట్ వద్దు, నాకు డైరెక్ట్గా అమౌంట్ మనకు రిటర్న్ చేయండి అంటే అమెజాన్ పే బ్యాలెన్స్లో కానీ, లేదంటే ఒరిజినల్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనమాట. అంటే మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసినట్టయితే క్రెడిట్ కార్డ్ డబ్బులు వచ్చేస్తాయి. డెబిట్ కార్డ్ ద్వారా అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు డబ్బులు కట్టినట్టయితే బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో ఈ విధంగా మీరు రీప్లేస్మెంట్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా మందికి ప్రాసెస్ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను, అమెజాన్లో ఎటువంటి ప్రోడక్ట్స్ వచ్చినా కూడా ఎలా రీప్లేస్మెంట్ చేయాలని చెప్పి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అమెజాన్లో నాకు ఎదురైనటువంటి ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మరి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చేసిన విధంగా ఖచ్చితంగా చేయండి. సో రిటర్న్ చేయాలనుకున్నట్టు ఈజీగా రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఇవాళ వీడియో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టు లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియోని కలుద్దాం. అంతవరకు జై హింద్.